ఏపీలో అధికార టీడీపీ జనసేన నేతలు రౌడీజం అంటే ఏంటో మరోసారి చూపించారు. పట్టపగలు పోలీసుల సాక్షిగా అధికార మదంతో అరాచకం చేశారు. తమది ఆటవిక పాలన అని మరోసారి నిరూపించారు. బలం లేకపోయినా బరిలోకి దిగి ప్రత్యర్థి పార్టీ కార్పొరేటర్లను కిడ్నాప్ చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కూనిచేశారు. అరాచకానికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఆంధ్రప్రదేశ్ మారిపోయింది. సామాన్యులను కాపాడాల్సిన పోలీసులు కూడా పచ్చనేతల పంచన చేరారు. రెడ్ బుక్ రాజ్యాంగానికి సెల్యూట్ చేస్తూ ప్రత్యర్థి పార్టీ నేతలపై జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలకు తమ వంతు సాయం అందిస్తున్నారు. సోమవారం జరిగిన మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కార్పొరేషన్లు, డిప్యూటీ మేయర్ల ఎన్నికల్లో జరిగింది ఇదే. టెంపుల్ సిటీ తిరుపతిలో అందరూ చూస్తుండగానే టీడీపీ జనసేన నేతలు, కార్యకర్తలు అత్యంత దారుణంగా వ్యవహరించారు. డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో పాల్గొనేందుకు వెళ్తున్న వైసీపీ కార్పొరేటర్ల బస్సును వందలాది కూటమి కార్యకర్తలు అటకాయించారు. పట్టపగల అందరూ చూస్తుండగానే బస్సుపై దాడి చేసి అద్దాలు పగులగొట్టారు. టైర్లలో గాలి తీశారు. అనంతరం బస్సులో ఉన్న 8 మంది వైసీపీ కార్పొరేటర్లను కిడ్నాప్ చేసి తీసుకువెళ్లారు. పోలీసుల సాక్షిగానే ఈ వ్యవహారం అంతా నడిచింది. అయినప్పటికీ వారు చోద్యం చూస్తూ కూర్చున్నారు. అయితే ఇక్కడ గొడవలు జరిగే అవకాశం ఉందని గడిచిన 2 రోజులుగా జరుగుతున్న వ్యవహారాన్ని వైఎస్ఆర్సీపీ ముందే గ్రహించింది. వెంటనే ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నిని కలిసి తమ కార్పొరేటర్లకు రక్షణ కల్పించాలని ఆ పార్టీ నేతలు విజ్ఞప్తి చేశారు. అయినా ఫలితం లేకుండా పోయింది. జనసేన, టీడీపీ గూండాలు టెంపుల్ సిటీలో అరాచకం చేశారు. జనాన్ని భయభ్రాంతులకు గురిచేశారు. తిరుమలకు వెళుతున్న భక్తులు సైతం ఇక్కడ జరుగుతున్న రౌడీయుతాన్ని చూసి ముక్కున వేలేసుకున్నారు. ఇంతటి అరాచకం, గూండాయుతాన్ని గతంలో ఎప్పుడూ చూడలేదంటూ చర్చించుకున్నారు. మరోవైపు కిడ్నాప్ అయిన తమ పార్టీ కార్పొరేటర్లను విడుదల చేసేంత వరకు తాము కూడా ఎన్నికలకు వెళ్లేది లేదని వైఎస్ఆర్సీపీకి చెందిన మిగతా కార్పొరేటర్లు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనలేదు. దీంతో కోరం లేకపోవడంతో డిప్యూటీ మేయర్ ఎన్నిక వ్యవహారాన్ని ఎన్నికల కమిషన్ నేటికి వాయిదా వేసింది. అయితే తిరుపతిలో జరిగిన కూటమి నేతల అరాచకంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఫైర్ అయ్యారు. సొంతంగా గెలిచే అవకాశం లేకపోవడంతో ఇలా దాడులు, దౌర్జన్యాలు చేసి గెలవాలని చూడటం సిగ్గుచేటని ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల హాల్లోకి నరసింహ యాదవ్ అనేటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడిని లోపలికి పంపినారు. ఎన్నికల కమిషన్ వారే ఆయనకు అనుమతి ఇచ్చారటండి. నేనేమి చెయ్యలేను అని సాక్షాత్తు ఎస్పీ గారే నాతో మాట్లాడడం జరిగింది. ఇంత లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చింది. అసలు ఎన్నికలనే పూర్తిగా వాయిదా వేయవలసినటువంటి అవసరం ఉన్నదన్నటువంటి డిమాండ్ మేము చేస్తున్నాం. ఒకవైపు వైఎస్ఆర్సీపీ నాయకులు మాకు అవసరం లేదంటూనే చంద్రబాబు నాయుడు, లోకేష్, మరోవైపు తమ నాయకులతో ఏ విధంగా కార్పొరేట్ల మీద, బస్సు మీద, అలాగే మేయర్ మీద, ఎంపీ గారి మీద దాడి చేశారు. రాళ్లతో కొట్టారు, బూతులు తిట్టారు, కొంతమందిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లడం మనం కళ్ళారా చూస్తున్నాం. ఒక్క తిరుపతిలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇదే తరహా గూండాగిరి యథేచ్ఛగా కొనసాగుతోంది. నెల్లూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికల్లోనూ వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లను టీడీపీ నేతలు ప్రలోభాలకు గురిచేశారు. లొంగకపోవడంతో ఏకంగా మంత్రి నారాయణ రంగంలోకి దిగి వైసీపీ కార్పొరేటర్లను బెదిరించారు. చివరికి యథేచ్ఛగా డబ్బు పంపిణీ చేశారు. ఇండిపెండెంట్ అభ్యర్థిని బరిలోకి నిలుపుతున్నట్లుగా కూటమి నేతలు ప్రకటించి అక్రమంగా డిప్యూటీ మేయర్ పదవిని టీడీపీ కైవసం చేసుకుంది. గుంటూరులో స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు సంబంధించి బలం లేకపోయినా టీడీపీ తమ అభ్యర్థులను నిలబెట్టింది. ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ నేరుగా రంగంలోకి దిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లను భయపెట్టి తమ వైపుకు తిప్పుకున్నారు. ఒక్కో కార్పొరేటర్కు 50 లక్షలు ఇస్తామని ప్రలోభ పెట్టారు. నూజివీడులోనూ టీడీపీ మంత్రి పార్థసారథి తన కుట్రలకు పదును పెట్టారు. ఇక్కడ మున్సిపల్ వైస్ చైర్మన్ పదవిని ఇదే తరహా కుట్రలతో దక్కించుకున్నారు. తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికల్లో పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. ఎన్నిక 11 గంటలకు కాక 10 గంటలలోపు కౌన్సిల్ హాలులోకి రాకపోతే తలుపులు వేసేస్తామంటూ బెదిరించారు. దీంతో అక్కడ కొంత ఉద్రిక్తత నెలకొనడంతో ఎన్నికలను నేటికి వాయిదా వేయాల్సి వచ్చింది. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మున్సిపాలిటీలోనూ టీడీపీ నేతలు బరితెగించారు. వైసీపీ కౌన్సిలర్లను అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఇలా ప్రతి చోట అధికార మదాన్ని చూపించి గెలిచేందుకు చేయరాని కుట్రలు చేశారు. రాష్ట్రంలో అసలు పోలీస్ వ్యవస్థ పనిచేస్తోందా అనేంతగా దాడులు, దౌర్జన్యాలకు దిగారు కూటమి నేతలు. దీనిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడ్డారు. ఇదేమీ కొత్త కాదు. ఇవాళ తెలుగుదేశం పార్టీకి కానీ, అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వానికి కానీ వాళ్ళకి చట్టం మీద నమ్మకం లేదు. చట్టం అంటే వాళ్ళకి వచ్చి గౌరవం లేదు. చట్టం అంటే వాళ్ళు ఇచ్చిందే, చెప్పిందే చట్టం, వాళ్ళు చేసిందే చట్టం. 2 విషయాలు. తిరుపతిలోనూ బస్సును అద్దాలు బద్దలు కొట్టి బస్సులో అక్కడ ఉన్న కార్పొరేటర్ని చొక్కాలు పట్టుకొని లాక్కెళ్ళిపోయి కారులు ఎక్కించిన సంఘటన చూసాం. అక్కడ పోలీస్ యంత్రాంగం కానీ లేదు, ఎన్నికల కమిషన్ కానీ ఆలోచన లేదు.
అడుగడుగున అధికార మదం చూపిస్తూ రెచ్చిపోయిన కూటమి నేతలను చూసి రాష్ట్ర ప్రజలు ముక్కున వేలేసుకున్నారు. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసేలా వ్యవహరించిన వారి వ్యవహార శైలి చూసి ప్రజాస్వామ్యవాదులు ఆందోళన చెందారు. ఈ స్థాయి దాడులు, దౌర్జన్యాలను తాము ఎప్పుడూ చూడలేదంటూ చర్చించుకుంటున్నారు.